సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీసీ బంద్ కొనసాగింది. ఇస్లాపూర్ చౌరస్తా వద్ద బీసీ బంద్ కు మద్దతుగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత నీలం మధు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించారు. బీసీ బంద్ కు బీఆర్ఎస్ అఖిలపక్ష నేతలు మద్దతు తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ వ్యాపారులు షాప్ మూసివేశారు. बंद है तेलंगाना में पूरा बंद है। వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత వారం రోజులుగా రాష్ట్ర జేఏసీ పక్షంలో బీసీపీఎఫ్ కూడా ఒక ప్రధాన భాగస్వామిగా ఉండే రాష్ట్ర స్థాయి చౌరస్తాలు అదేవిధంగా స్వచ్ఛందంగా వ్యాపారవేత్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి షాపులు నిర్వహించుకునే వాళ్ళు కానీ బీసీ హక్కుల సాధనకై ఏర్పడిన జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అణగారిన వర్గాలు అందరూ కూడా చౌరస్తాలో ఈ తెలంగాణ పిలుపుల ద్వారా అన్ని వర్తక షాపులు కూడా స్వచ్ఛందంగా మేము ఎక్కువ కోరిక ఘోరంగా మేము మద్దతు ఉంటామని చెప్పి అందరూ మద్దతు తెలిపినందుకు కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలుస్తున్నా. మా నాయకులందరూ కూడా పిలిస్తే కాదు తెలిస్తే వస్తామని చెప్పి బీసీ సోదరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద బైఠాయించి మా హక్కులు మాకు కావాలని కోరుతున్నాం. దీంట్లో కూడా ముఖ్యంగా పార్టీల పరంగా మేము కూడా కాంగ్రెస్ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి 42% బీసీ డిక్లరేషన్ చేసిరు. బీసీ డిక్లరేషన్లో కూడా మేము కులగణన చేసినాం. కులగణన చేసి ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి చట్టసభలకు పంపించడం అక్కడ పెండింగ్ ఉండడం వల్ల హైకోర్టు నిర్ణయిస్తే మేము జీవో ఇచ్చి స్థానిక సంస్థలు కూడా 42% రిజర్వేషన్ కూడా మా చిత్తశుద్ధిని తీసుకొని పోయినాము. 42 దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి కొందరు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అడ్డపెట్టి కోర్టులలో కూడా మా రిజర్వేషన్ అడ్డుపడుతున్నారు. మీరు అడ్డుపడవద్దు అన్న, ఎందుకంటే దండం పెట్టి చెప్తున్నాం. మీకు ఇచ్చే హక్కులను మేము కావాలని అడుగుతలేం. మా హక్కులు మాకు కావాలి. ఎందుకంటే మీరు చూస్తుండొచ్చు, ఈ ప్రకృతి అయినా చూడొచ్చు, ఆకాశమైనా గాలి అయినా ఎట్లయితే ప్రపంచంలో అందరికీ సమానత్వం ఇస్తుందో ఈ వాటాలో దేశంలో ఉన్న వాటాలలో ఎస్సీలకు రావాల్సిన వాటా ఎస్సీలకు, బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు, ఈడబ్ల్యూఎస్లకు రావాల్సిన వాటా అందరికీ ఉన్నాయి. అట్లనే ఆ వాటాల ప్రకారం కూడా మా వాటాలు మాకు రావాలి. మీరందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండి మీరు మద్దతు ఇచ్చి మా బీసీలకు మీరు మద్దతుగా తెలిపాలని చెప్తున్నాం. కోర్టులలో పోయి మనల్ని మా హక్కులను
రాయచూద్దాం అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ పురిటిగడ్డ మీకు తెలుసు, ఉద్యమానికి పురిటిగడ్డ. ఇది ఒకటే పార్ట్ ఉంది, బీసీ ఉద్యమం. ఆ బీసీ ఉద్యమం కూడా ముందుకు సాగుతుంది. ఇది ఆరంభము. ఈ ఆరంభంని గుర్తించుకునే కేంద్ర ప్రభుత్వం కూడా మీరు బీసీ బిల్లును 9th షెడ్యూల్లో పెట్టి మీరు ఇవ్వాలని కోరుకుంటాం. ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఇట్లనే అందరం కలిసి జేఏసీగా ఏర్పాటు చేసి ఆ రోజు గతంలో తెలంగాణ గురించి పెన్ డౌన్, డౌన్ డౌన్, అదేవిధంగా రాయస్థారకులు ఎట్లా చేసినామో, వంట వార్పులు ఎట్లా చేసినామో, ఆమర నిరాహార దీక్షలు ఎట్లా చేసినామో అలాంటి ఆమర నిరాహార దీక్షలు ఎందుకంటే మీరు అందరూ కూడా ఈ రోజు చెప్పొచ్చు ఏదో టైంపాస్ చేస్తామని. టైంపాస్ చేస్తే మేము కూడా గుర్తుంచుకుంటాం, మనసులో పెట్టుకుంటాం. రేపు కాలం డిసైడ్ చేస్తే కాలంలో బీసీల అందరం ఐక్యత అయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ సంపన్న వర్గాల మద్దతు కోరుకొని మేము కూడా మిమ్మల్ని పొందబెట్టే రోజు తీసుకొస్తాం.